సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. గత కొద్ది రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు చోటు చేసుకోవడం జరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కొంతమందికి ఫుడ్ కూడా సరిగా అందటం లేదు. అండ్ 2 గవర్నమెంట్ల తరపు నుంచి కూడా సహాయ చర్యలు, దాంతోపాటు సెలబ్రిటీస్ కూడా స్పందించడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో, ఈ సందర్భంలో అప్రమత్తంగా ఉండాలని మాత్రం కోరుకుంటాము. అయితే విజయవాడలో ఎంత దారుణంగా ఉంది అని అంటే బుడమేరు. దీనికి ఒక ప్రత్యేక చరిత్ర స్థానం ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ అటు ఖమ్మం వైపు చూసుకున్నా కూడా వరదలు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా మేమున్నాం, మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అనేటువంటి ఉద్దేశంతో సహాయ చర్యల్లో పాల్పడుతూ కూడా ఉన్నారు చాలామంది. సో వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ టైంలో ప్రతి ఒక్కరూ మానవత విలువలతో స్పందించడం జరుగుతుంది. అయితే విజయవాడలో గత 20 సంవత్సరాల క్రితం ఏదైతే మనం చూసామో, నేనైతే దగ్గరుండి చూశాను, ఎందుకంటే మా ఏరియా అదే కాబట్టి. సో ప్రస్తుతం అయితే అలాంటి పరిస్థితి చోటు చేసుకుందని చెప్పేసి చెప్పాలి. బుడమేరు, దీనికి సంబంధించినటువంటి చరిత్ర ఏంటి అండ్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాట్లాడడానికి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఆల్మోస్ట్ ఒక 20 years తర్వాత ఇలాంటిది ఒకటి చవి చూడటం అనేది. ముఖ్యంగా బుడమేరుకి అయితే ఒక చరిత్ర అయితే ఉంది. ప్రస్తుత పరిస్థితి ఏంటి అండ్ దాని చరిత్ర ఏంటి? బుడమేరు వాగు విజయవాడ దుఃఖదాయని దీనికి మరో పేరు. అనేక దశాబ్దాలుగా విజయవాడ పట్టణాన్ని అతలాకుతలం చేస్తుండే, ముఖ్యంగా వర్షాకాలం వరదల సమయాల్లో పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారనడానికి మరోసారి నిదర్శనమే నిన్న జరిగినటువంటి గడిచిన 2 రోజులుగా విజయవాడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి వైనం. దీనికి కారణం ఏంటంటే పాలకుల యొక్క నిర్లక్ష్యం, ప్రజల యొక్క ఆకాంక్షలు. ముఖ్యంగా పాలకులు అనే వాళ్ళు సరిగ్గా లేకపోతే ఇలాంటి స్థితులు ఎదుర్కొంటాం. అంటే ఇంత మోడర్న్ అవుతున్నప్పుడు కూడా మనం ప్రకృతి నియమాలు తెలుసుకోకపోతే, నేచర్కి ఒక థియరీ ఉంటుంది నాగరాజు గారు. ఒక వాటరు తన వెళ్ళాల్సిన ప్లేస్కి తను వెళ్ళాల్సిన మార్గంలో వెళ్లకుండా మధ్యన వాటిని ఆటంకం చేసినప్పుడు, ముఖ్యంగా రెగ్యులర్గా ఏం కనిపించదు. ముఖ్యంగా వర్షాలు వరదలు వచ్చే టైంలో నీటి ప్రవాహాన్ని అడ్డు మార్గంలో మనం ఏమైనా నిర్మాణాలు చేసేటప్పుడే ఇటువంటి వరదలు మనకు ఏర్పడే అవకాశం ఉంటుంది. నేచర్స్ థియరీ ఇది. ఇట్స్ ఎ ప్రకృతి యొక్క నియమం. అయితే బుడమేరు యొక్క చరిత్రలోకి మనం అయితే బుడమేరు ఏంటి దీని గురించి తెలియాలి. విజయవాడ పట్టణానికి ఒక వైపుగా కృష్ణానది ప్రవహిస్తూ ఉంటే విజయవాడ పట్టణానికి సెంటర్లో వెళ్తుంటుంది ఈ బుడమేరు వాగు. ఇది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి ఎగువ ప్రాంతంలో ఈ బుడమేరు వాగు అక్కడ పుట్టి మెల్లగా 170 కిలోమీటర్లు విజయవాడ పట్టణం మీదుగా ప్రవహిస్తూ తిన్నగా వెళ్ళి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఎర్రకాలువ, తమ్మిలేరు వాగులతో పాటు బుడమేరు వాగు ముఖ్యంగా కొల్లేరు సరస్సు నిండడానికి ప్రధానమైన నీటి వనరుగా ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది. ముఖ్యంగా వర్షాలు ఈ ప్రాంతంలో ఎగువ ప్రాంతంలో కురిసేటప్పుడు, ఇప్పుడంటే మనం తెలంగాణ ఆంధ్రాన్ని భౌగోళికంగా మనం నైసర్గికంగా మనం విభజించినప్పుడు కూడా నేచర్కి మాత్రం అలాంటివి ఉండవు. అక్కడ తెలంగాణ ఆంధ్ర ఉండదు, ఒకటే తీరి ఉంటుంది అక్కడ. సో ఎగువ ప్రాంతం అంటే ఖమ్మం నుంచి ముఖ్యంగా విజయవాడ పట్టణానికి మైలవరం, ఏకొండూరు, జీకొండూరు మండలాల మీదుగా ఇది సింగనగర్లో ప్రవేశిస్తుంది. విజయవాడ టౌన్లోకి వెళ్ళేటప్పుడు సింగనగర్ మీదుగా ప్రవహిస్తుంది ఈ బుడమేరు. అయితే ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడే అసలైన పరిస్థితి ఎదుర్కొంటుంది ఈ బుడమేరు వాగు. అంటే బుడమేరు యొక్క ప్రవాహం ఎలా ఉంటుంది? వంపులు తిరిగి ఉంటుంది. ఇది తిన్నగా వెళ్ళే మార్గం ఎక్కడికి? కొల్లేరు సరస్సుగా. కృష్ణానది ఒక పక్కన ఉంటుంది. కృష్ణానదిని టచ్ చేయకుండా విజయవాడ పట్టణం మీదుగా వంపులు తిరుగుతూ కొల్లేరు సరస్సుకి వెళ్ళిపోతుంది బుడమేరు వాగు. దీని యొక్క నీటి ప్రవాహం. కానీ జరిగింది ఎక్కడ? పాలకుల యొక్క అనాలోచిత నిర్ణయాలు. గడిచిన 70s జరిగింది అంటే ఒకేసారి చాలా పెద్ద ప్రవాహం వచ్చి చాలా వరకు విజయవాడ పట్టణం చాలా వరకు మునిగి పరిస్థితి వచ్చినప్పుడు దీని యొక్క ప్రవాహాన్ని అడ్డగించాలి, దీని యొక్క ప్రవాహాన్ని మళ్లించాలని ఆలోచనతోటి ఆనాటి పాలకులు 70లో వెలగలేరు దగ్గర ఒక హెడ్ రెగ్యులేటర్ని తయారు చేశారు. అంటే దాని యొక్క నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేసే ఉద్దేశంతో విజయవాడ పట్టణానికి సంబంధించి ఈ ఒక వెలగలేరు ఎక్కడైతే హెడ్ రెగ్యులేటర్ పెట్టారో అదేం చేసింది? ఇబ్రహీంపట్నం, గొల్లపూడి మీదుగా నగరంలోనికి ప్రవేశించి నగరం నుంచి వెళ్ళిపోవడానికి కోసం ఈ యొక్క ప్రవాహాన్ని మళ్లించారు. ఏదైతే ఈ బుడమేరు వాగుందో దీనికి విజయవాడలో ప్రవేశించే ముందే రెడ్డిగూడెం దగ్గర కోతులవాగు, జీకొండూరు దగ్గర పులివాగు, మునగపాడు దగ్గర భీమవాగు, సిహెచ్ మాధవరం దగ్గర లోయవాగు, గుడ్డమనుగులో దగ్గర దొర్లెంతల వాగు అని మరికొన్ని వాగులు కూడా దీన్ని కలుస్తున్నాయి. ఇవన్నీ కలిసి బుడమేరు వాగు ఫామ్ అవుతుంది.
అంటే కొన్ని సబ్ వాగులన్నీ కలిసి, అంటే సబ్ కెనాల్స్ అనమాట, అవన్నీ కలిసి ఒక పెద్ద వాగ్గా ప్రవేశించి విజయవాడ దగ్గరకు వచ్చేసరికి ఒక పెద్ద ప్రవాహం అవుతుంది. మీరు గోదావరి నదిని చూడండి, గోదావరి నది తెలంగాణ ప్రాంతంలో సన్నగా పాయిగా ఉంటుంది. అది ఖమ్మం దాటంగానే ముఖ్యంగా ఆంధ్రలో ప్రవేశించేసరికి అంటే రాజమండ్రి దగ్గర విస్తారంగా ఉంటుంది. అదే మీరు బాసర ఈ ప్రాంతంలో చూసేసి సన్నగా ఒక చిన్న సుమారుగా మీకు ఒక 800 మీటర్లు 400 మీటర్లు విడుతూ ఉన్నటువంటి ఈ గోదావరి నది మీకు ఎలా అయితే రాజమండ్రి వచ్చేసరికి అలా పెద్ద వెడల్పుగా సుమారు 8 కిలోమీటర్ల వెడల్పుతో ఎలా ఉంటుంది ధవళేశ్వరానికి ఎలా వెళ్తుందో, అదేవిధంగా బుడమేరు వాగు కూడా ఇది ఖమ్మం జిల్లాలో స్టార్ట్ అయినప్పుడు చిన్నగా ప్రవహించి మెల్లగా ఇప్పుడు నేను చెప్పినటువంటి మండలాల మీదకి వచ్చేసరికల్లా విజయవాడ దగ్గరకు వచ్చేసరికల్లా దాని వైశాల్యాన్ని విస్తరించుకుంది. ఎప్పుడైతే వైశాల్యాన్ని విస్తరించుకుందో ముఖ్యంగా వరదలు వచ్చేటప్పుడు దాని యొక్క నీటి ప్రవాహం చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ముఖ్యంగా దీని యొక్క గరిష్ట సామర్థ్యం ఎంతంటే 11,000 క్యూసిక్లు ముఖ్యంగా వరదలు వచ్చే సమయంలో. నిన్న మనకి విజయవాడలో జరిగిన పరిస్థితి అంటే మోర్ దెన్ 20 సెంటీమీటర్ల వర్షం ఎప్పుడైతే కురిసిందో ఇక్కడ 20,000 క్యూసిక్ల పైన వాటర్ ఈ బుడమేరు వాగుకు వచ్చింది. 11,000 క్యూసిక్లే మ్యాక్సిమం కెపాసిటీ ఉన్నటువంటి బుడమేరు 20,000 క్యూసిక్ల వాటర్ ప్రవాహాన్ని ఎలా తట్టుకోగలుగుతుంది? దీనికి మనం చేసిన కొన్ని చారిత్రక తప్పిదాలు కూడా ఉన్నాయి. 2005లో వచ్చినటువంటి భారీ వరదల కారణంగా విజయవాడ నగరం చాలా వరకు ఇబ్బందులు కుదిరింది. అటువంటి సమయంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏం చేశారంటే దీన్ని మళ్లించే ప్రయత్నం చేయాలి. అంటే ఈ ఏదైతే వెలగలేరు హెడ్ రిజర్వాయర్ నుంచి ఎలా అయితే కంట్రోల్ చేస్తున్నామో దీనికి కాదని చెప్పి దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం చేయాలని ఆనాటి పాలకులు గుర్తించి ఏం చేశారంటే అప్పటికే పోలవరం కుడికాలం రెడీ అయింది. గోదావరి జలాల్ని మళ్లించే ప్రయత్నం చేశారు కృష్ణా జలాల్లోకి. అందులో మళ్ళీ దీనికి వేరేగా అంటే ఈ బుడమేరుకి వేరే ప్రత్యేకంగా కెనాల్ అవసరం లేదు. సో ఏదైతే పోలవరం కుడికాలం నుంచి వస్తున్న వాటర్ ఉందో ఈ కెనాల్ని దాన్ని కనెక్ట్ చేయడం వల్ల కొంతవరకు వరద ప్రవాహాన్ని తగ్గించవచ్చునే ప్రయత్నం ఏం చేశారంటే ఈ యొక్క కెనాల్కి దీనికి మళ్ళీ ప్రత్యేకంగా కాలువ తవ్వకుండా కుడి కాలువలోకి మళ్లించే ప్రయత్నాలు ఏం చేశారంటే విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది వీటీపీఎస్ కృష్ణా జలాల్లోనికి ఈ కృష్ణా జలాల లింక్ని దీన్ని కలపగలిగితే ఇమ్మీడియట్గా దీన్ని కృష్ణా జలాలకు ప్రవేశింపజేసి అక్కడి నుంచి మళ్ళీ బయటకు పంపించవచ్చు అని ఒక ఆలోచన చేశారు ఆనాటి పాలకులు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంది, వీళ్ళు స్టార్ట్ చేశారు వేరే కెనాల్స్ తవ్వడం వల్ల కొత్తగా మరలా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉన్నటువంటి వీటీపీఎస్ కెనాల్స్కి లింక్ పెట్టాలని ప్రత్యామ్నాయంగా అంటే ఈ వరద ప్రవాహం ముఖ్యంగా ఈ వరద ప్రవాహం తట్టుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏం జరిగింది, వీటీపీఎస్ బయట ఉన్నటువంటి కెనాల్స్ యొక్క తవ్వకాలు మొత్తం జరిగినాయి బాగా అనుకున్నట్టుగా. ఎందుకంటే వెడల్పు కూడా ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రవాహం ఎక్కువ వచ్చేటప్పుడు ఆ యొక్క వైశాల్యం దాని యొక్క ప్రవాహం యొక్క ఆ సైజుని కూడా పెంచాల్సి వస్తుంది. అయితే ఇక్కడ వీటీపీఎస్ లోపల ఉన్నటువంటి కెనాల్స్ తవ్వే పరిస్థితి మాత్రం అది లేకుండా పోయింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటే దానికి చాలా టెక్నికల్ పారామీటర్స్ చాలా ఉంటాయనే ఉద్దేశంతో వీటీపీఎస్ బయట నుంచి వచ్చిన వాటర్ మాత్రమే కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఎప్పుడైతే బుడమేరు నుంచి వస్తున్న వాటర్ ప్రవాహాన్ని తగ్గించే ప్రయత్నంలో దీనిని మళ్లించి పోలవరం కుడికాలువ మీదుగా తీసుకెళ్లాలి డిజైన్ చేసినప్పుడు దీని ప్రవాహాన్ని కంట్రోల్ చేయండి. ఒకవేళ కృష్ణానది ఎగువ ప్రాంతం నుంచి వాటర్ వచ్చిందనుకోండి, వరద ప్రవాహం ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఈ వాటర్ ఫ్లో మళ్ళీ రివర్స్కి వస్తుంది. ఈ వెళ్తున్న బుడమేరు వాటర్ ప్రవాహం ఏంటంటే అన్ఫార్చునేట్గా అదే టైంలో కృష్ణానదిలో వరద ప్రవాహం వస్తే మళ్ళీ రివర్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఎలా చేయాలని చెప్పి మళ్ళీ కొత్త సమస్య వచ్చింది. అంటే ఇరిగేషన్స్ ఇక్కడ విషయం ఏంటంటే నాగరాజు గారు, మన ఇండియాలో రాజ్యాంగంలో కానీ అధికారులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎక్కడ కొదవలేదండి. చాలా అద్భుతమైన తెలివితేటలుంటారు. కానీ అధికారులు సూచించినట్టుగా టెక్నీషియన్స్ సూచించినట్టుగా మన పాలకులు వాళ్ళ సొంత లాభాపేక్షకి వాళ్ళ పార్టీ డెవలప్మెంట్స్ కోసం అని చెప్పి ఈ డిజైన్ అలైన్మెంట్లు చేంజ్ చేస్తారు. ఎప్పుడైతే అలైన్మెంట్స్లో ఇప్పుడు ఉదాహరణకి మనం పోలవరం ప్రాజెక్ట్ తీసుకోండి, గడచిన ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం ఆ డిజైన్లు ఎన్ని మార్పులు జరుగుతున్నాయో. అంతెందుకు ఎగ్జాంపుల్ మన ఔటర్ రింగ్ రోడ్ని తీసుకుందాం. మొదట అనుకున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏంటి, ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్ ఏంటి, ఈ రోజు హైదరాబాద్ వరదలకు కూడా కారణం అలైన్మెంట్స్ చేంజ్. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని మళ్ళీ మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నానంటే అధికారులు అలైన్మెంట్స్ తమ స్వలాభానికి అలైన్మెంట్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్తారు. ఈ చేంజ్ చేసుకునేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఇది. ఇక ఈ డిజైన్లో వచ్చిన ఎలిమెంట్స్ చేంజ్ అవడం లేని వరద ముంపు ప్రాంతం వెనక్కి వచ్చింది వాటర్. ఈరోజు రెండు రకాలుగా దెబ్బపడింది బుడమేరు. ఒకటి ఈ కృష్ణ పోలవరం కుడికాలం నుంచి వెళ్తున్నట్టు వాటర్ కూడా రివర్స్లోకి రావడం ఒక కారణం అయితే, ఇంకొకటి రెండో పాయింట్ చెప్పాలంటే ఈ విజయవాడ పట్టణం రకరకాల వంపులు ఉంటాయి. పట్టణం మీదుగా ముఖ్యంగా రాజరాజేశ్వరిపేట, సింగనగర్, కండ్రిగా ఈ ప్రాంతాల మీదుగా వంపులు తిరుగుతూ కొల్లేరు విజయవాడ అవుట్ సైడ్ దాటుకుంటూ అది ఎక్కడ పోతుంది రామవరపాటు దాటుకుంటూ వెళ్ళాలి బయటకు విజయవాడ మీదుగా. అయితే ఇక్కడ అనేక రకాల వంపులు ఉంటాయి ఈ యొక్క బుడమేరు వాటర్కి వెళ్ళే దూరంలో. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఇన్ని వంపులు ఉండడం వల్ల ఆ టర్నింగ్లో ఎక్కువగా వాటర్ ఫ్లో వచ్చి ఆ వెనక ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కువగా ముంపును గురవుతున్నాయని ఈ వంపు ప్రాంతాలను సరిచేయాలని చెప్పి మన డిజైనర్స్ ఒక ప్లాన్ ఇచ్చారు. దీన్ని డిజైన్ చేసి ఒక రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసి దాన్ని వాటర్ మళ్లింపు చేయడం వల్ల విజయవాడ పట్టణం మీద ఈ వరద ప్రవాహాన్ని తగ్గించుకోవాలని ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఎప్పుడైతే మనకు బైఫర్కేషన్ జరిగింది అంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఒక్కసారి విజయవాడ పట్టణం ముఖ్యంగా రాజరాజేశ్వరిపేట ఎక్స్టెన్షను, సింగనగర్ డెవలప్ అయింది, కండ్రిగా ప్రాంతం డెవలప్ అయింది, పాయికాపురం ప్రాంతం డెవలప్ అయింది. ఈ యొక్క డెవలప్మెంట్స్లో ఏంటంటే అనుకోకుండా లేఅవుట్లు రావడం,
ఒకప్పుడు 2005కి బిఫోరు ఈ బుడమేరు దీనికి వరద వచ్చేటప్పుడు పంట పొలాలు మాత్రమే నాశనం అయ్యేవి. ఎందుకంటే అది పరివాహక ప్రాంతం. బుడమేరు యొక్క పరివాహక ప్రాంతంలోకి బైఫర్కేషన్ అంటే ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర విభజన చెందిన తర్వాత ఈ పరివాహక ప్రాంతంలో కూడా లేఅవుట్లు రావడం, కన్స్ట్రక్షన్ చేయడం, సింగనగర ప్రాంతం విపరీతంగా పెరిగిపోయింది. పాయికాపురం ప్రాంతం బాగా పెరిగింది. అదేవిధంగా రాజరాజేశ్వరిపేట అది న్యూ ఎక్స్టెన్షన్ చెప్పి మళ్ళీ కొత్త కాలనీలు స్టార్ట్ అయినాయి. కొన్ని వందల వేల ఎకరాలు బుడమేరు పరివాహక ప్రాంతంలో కూడా కాలనీలు వెలిచాయి. దీనికి కాకుండా ఏదైతే బ్యాక్ వాటర్, ఏదైతే రివర్స్ వంపులకి వెళ్ళేటప్పుడు బ్యాక్ వాటర్ ఏదనుకున్నారో అక్కడ రిటైనింగ్ వాల్స్ కన్స్ట్రక్షన్ చేయడంలో చాలా డిలే చేశారు ఆనాటి పాలకులు. ఈరోజు ఏం జరిగింది, బుడమేరు వాటర్ ఒక్కసారి ఖమ్మం జిల్లాలో కురిసినటువంటి మున్నేరు వాగు కానీ అక్కడ వాటర్ అంతే, ఇది యాక్చువల్గా కృష్ణానదికి ఉపనదిగా చెప్తాం మనం. భీమా, ఘటప్రభ ఇవన్నీ కూడా కృష్ణానది యొక్క ఉపనదులు. ఈ పెద్ద నదులు ఇవి. కృష్ణానది ఇవన్నీ చిన్న చిన్న పాయలని కలిసి పెద్దది వస్తుంది. ఈ క్యాచ్మెంట్ ఏరియా అంటారు. అంటే ఎక్కడి నుంచి అయితే వాటర్ ఫ్లో వస్తుందో, ఇన్ని రకాలు నేను చెప్పిన వాగుల నుంచి వచ్చిన వాటర్ ఈ బుడమేరు మీదుగా ఒక్కసారి విజయవాడ వచ్చేసరికి ఎగ్జిస్టింగ్ కాలనీస్ ఎక్స్టెన్షన్ అయిపోవడం వల్ల, రిటైనింగ్ వాల్స్ లేకపోవడం వల్ల వాటర్ అంతా కూడా మనుషులు ఏదైతే మన ఇప్పుడు నివాస స్థలాలు ఉన్నాయో, అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్ ఎక్కడ కట్టుకున్నామో ఆ ప్రాంతంలోకి పూర్తిగా వచ్చేసింది అనమాట. ఇక్కడ దాకా వచ్చాయండి. ఆల్మోస్ట్ 5 అడుగులు 6 అడుగులు 20 సెంటీమీటర్స్ వాటర్ అంటే చిన్నది కాదండి. చిన్నగా వర్షపాతం, ముఖ్యంగా 3 నెలల్లో కురవాల్సిన వర్షపాతం జస్ట్ 2 డేస్లో కురిసిందని చెప్పి కూడా మన వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మనకు తెలుస్తుంది. ఇంత వాటర్ ఒకేసారి రావడం అన్నది ఒక విధంగా ఇబ్బంది. కానీ ఇంకొకటి ఏంటి, కొల్లేరు ఏదైతే సరస్సు ఉందో కొల్లేరును పూర్తిగా ఆక్రమించేశారు. ఆపరేషన్ కొల్లూరు అని చెప్పి 2005లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దాన్ని పూర్తిగా డెవలప్ చేద్దామని ఆనాటి పాలకులు అనుకున్నప్పుడు కూడా దాన్ని కూడా బుట్టదాగలు చేసేశారు. కొల్లూరు ఒకప్పుడు కొల్లూరు యొక్క వైశాల్యం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత వైశాల్యం ఉంది గూగుల్ మ్యాప్లో మనం చూస్తే మనకే గుండె తరుకుపోద్ది నాగరాజు గారు. అంటే ఒకప్పుడు చక్కగా నదులు, సరస్సులతోటి అనేక రకాల జీవజాతులు అంటే బయోడైవర్సిటీ ఉండేది ఒకప్పుడు. దాన్ని ఈరోజు మన పాలకులు ఏం చేశారంటే ముఖ్యంగా ఇసుక తవ్వకాలు, మైనింగ్ తవ్వకాలు, ముఖ్యంగా మీకు ఖమ్మం నుంచి వచ్చేసరికి సింగరేణి బొగ్గు ఎంటర్ అవుతునేటప్పటికి ఏమవుతుందంటే ఆ మైనింగ్ యొక్క తవ్వకాలు, అక్రమ మైనింగ్ తవ్వకాలు, ఇసుక దోపిడీ మామూలుగా లేదు. ఇసుక మాఫియా అని పేరు కూడా ఉంది. నేను ఇక్కడ ఏ పార్టీని ప్రశ్నించి చెప్పట్లేదు నాగరాజు గారు. ఇందులో తన పార్టీయా పరపార్టీలు అందరూ కూడా ఈ తలాపాపం తిలాపిడికడు. ఇక్కడ నేను ఎవరిని వెనకేసుకొచ్చే ప్రయత్నం లేదు. కానీ ఈరోజు దాని యొక్క పరిస్థితి ఎవరు ఎదుర్కొంటున్నారు, సామాన్య జనం ఎదుర్కొంటున్నారు. ప్రజలకు కూడా అవేర్నెస్ ఇవ్వాలి. ఇక్కడ ఈ ప్రాంతంలో లేఅవుట్లు ఇచ్చేటప్పుడు జోన్స్ ఉంటున్నాయి. ఆ జోన్స్లో కన్స్ట్రక్షన్ చేయకూడని రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడే ఉండాలి, దగ్గరగా ఉండాలి, అది పరివాహక ప్రాంతమా, ఇక్కడ వాటర్ జోనా, ఇక్కడ ఎటువంటి జోన్ తెలియకుండా కన్స్ట్రక్షన్స్ విచ్చలవిడిగా వెళ్ళిపోవడం వల్ల ఈనాటి ఈ పరిస్థితికి కారణం. ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి విజయవాడలో ఏదైతే వరద పరిస్థితికైనా ఇప్పటికైనా మన పాలకులు గుర్తించి రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు తరాలు కూడా ఇటువంటి ఎదుర్కోకుండా ఉండాలంటే కఠినమైనటువంటి చర్యలు, మనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో రాబోయే రోజుల్లో ఎంతెంత వర్షపాతం వస్తుంది, ఎంతెంత వరద ప్రవాహాలు వచ్చేది కూడా పసిగట్టే టెక్నాలజీ ఈరోజు మనకు ఉందండి. ఇవన్నీ ముందే ఊహించి కఠినమైనటువంటి చర్యలు తీసుకొని, ముఖ్యంగా హైడ్రా లాంటి ఒక ఇంప్లిమెంటేషన్ తెలంగాణలో మనం ఏదైతే చేస్తున్నాం, హైడ్రా లాంటి చెరువుల ఆక్రమణలు కానీ ఇవన్నీ కూడా బహుశా రేవంత్ రెడ్డి గారిని హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఈ రకంగా ఒక న్యాయవాదిగా. ఎందుకంటే ఈరోజు మనకు కాస్త ఇబ్బంది అనిపించవచ్చు. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాం, కాలు గాయమైంది, ఆ రోజు మనకు అక్కడ డాక్టర్ డ్రెస్సింగ్ చేస్తున్నారు, మనకు ఆ రోజు పెయిన్ ఉంటుంది. కానీ భవిష్యత్ తరాలకు మాత్రం ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చేవాళ్ళం అవుతాం మనం. అదేవిధంగా ఈరోజు విజయవాడ అయింది, రేపు గోదావరి జిల్లాలు కావచ్చు, ఇదే పరిస్థితి అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చూస్తే నాగరాజు గారు ఒక డెడ్ బాడీ పూర్తిగా ఒక కారు వాటర్లో తేలుకుంటూ పైకి వచ్చి ఒక డెడ్ బాడీ ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి ఆ డెడ్ బాడీ ఆ కారు పైన అవి తేలుకుంటూ వెళ్ళిపెట్టిన ఫొటోస్ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తాం. అంటే ఈ లంక గ్రామాలు, ముఖ్యంగా ఎక్కడ ఉన్న లంక గ్రామాలు వాళ్ళు ఏం చేస్తారంటే చేపల వేటకి ఎక్కడికి వెళ్తారు, ఒక నెలల పాటు అక్కడే ఉంటారు లోపల. వాళ్ళు ఏం చేశారు, ఆ తెలియకుండా ఒకేసారి వచ్చేట వర్షపాతం. ఇప్పుడు పాలకులు మేము వైసీపీ అని చెప్పి టీడీపీ అని వైసీపీ, ఇట్లా కాదని జరగాల్సింది. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి మాత్రం ఈరోజు అభినందనీయమని చెప్పవచ్చు. పాపం 3 రోజుల పాటు ఆయన మోకాల లోతులు నిలబడి పూర్తిగా బోట్ల మీద తిరుక్కుంటూ ఆయన అందిస్తున్న సహాయ చర్యలు, నేను ఒక మంచి చెడు కాదు, ఎక్కడ మంచి ఉంటే అక్కడ మనం సమర్థించడం మన బాధ్యత కాబట్టి చెప్తున్నానండి. ఆయన చేస్తున్న కృషి, ముఖ్యంగా కలెక్టర్ ఆఫీస్లోనే more than 48 hours ఉన్నారు ఆయన. విజయవాడ కలెక్టర్ ఆఫీస్లో 48 hours ఉండి తీసుకున్న సత్వర చర్యలు కూడా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ మనం చెప్పవచ్చు ఈ సందర్భంగా. నాగరాజ్ గారు, కరోనా లాంటి పాండమిక్స్ని మనం ఎదుర్కొన్నాం. నేషనల్ కెలామిటీస్, మొన్న వాయనాడు కావచ్చు, అంతకుముందు ఉత్తరాఖండ్లో కావచ్చు, మన ప్రజలు ఎదుర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందులో కూడా కలిసి సహాయక చర్యలు అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ముఖ్యంగా ప్రజలకు నేను సూచించేది, పాలకులు చేసే తప్పుల వల్ల వాటిని మనం అనుభవిస్తున్నాం. పాలకులు చేసే చారిత్రక తప్పిదాల వల్ల వ్యక్తిగతంగా ఒక సోషల్లో మనం నివసించే మన ఇండియాలో మన ఇంటి గురించి ఆలోచించుకుంటున్నాం, కానీ సమాజంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఈ రోజు జరిగేటువంటి వరద ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్య జనానికి కూడా మనం ఒక సూచన చేస్తున్నామండి. మీకు సోషల్ మీడియా ద్వారా, ఎందుకంటే మీ చేతిలో మొబైల్ ఉంటుంది, మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఆహారానికి కావచ్చు,
లేకపోతే ఇంటికి కావచ్చు, మీరు మాకు తెలియజేయగలిగితే డెఫినెట్గా మేము ఈ విషయాన్ని దగ్గర ప్రభుత్వ యంత్రానికి మేము చేరవేసి మీకు అందుబాటులో ఉండే చర్యలు తీసుకునే ప్రయత్నం, మా వంతుకు కృషి కూడా మేము చేసే ప్రయత్నం చేస్తాం. నాగరాజు గారు, డెఫినెట్గా అండి, ఇది మన బాధ్యత. అండ్ దాంతోపాటు మనం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందరి రెస్పాన్సిబిలిటీ ఇది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మాత్రం కోరుకుంటాను. మీరు ఇందాక కరోనాకు సంబంధించినటువంటి ఒక మాట అన్నారు. అది మన ఒంటి మీదకి వస్తేనే పోరాడి దాన్ని బయటికి పంపించి ఈ రోజుకి ఇక్కడి వరకు వచ్చాం. ఆ లైఫ్ స్టైల్లోనే అది ఒక సరికొత్త పాండమిక్. అప్పటికి ఇలాంటిది రెగ్యులర్గా న్యాచురల్ కెలామిటీస్ అనేవి మనకు ఒక ఐడియా ఉంటేనే ఉంటున్నాయి. అయితే ఇప్పుడు డైరెక్ట్గా చూస్తూ ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి వాటిల్లో సహాయక చర్యలు అందరితో పాటు మనం కూడా మన వంతుగా చేద్దాము. అండ్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మాత్రం కోరుకుందాము. ఇట్స్ టెంపరీ పెయిన్. ప్రతి ఒక్కరికి ఈ సమయంలో న్యాచురల్ కెలామిటీ కాబట్టి ఈ డేస్ పాస్ అయ్యే కొద్దీ దీనికి సంబంధించి త్వరగానే బయటపడతాం మనం, నో డౌట్. ఈరోజు వాతావరణ కేంద్రం వాళ్ళు కూడా హెచ్చరిక జారీ చేస్తారండి. ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం జిల్లాలకు కానీ, అట్ ద సేమ్ టైం విజయవాడ పట్టణానికి కూడా అతి భారీ వర్షం ఉందని కూడా మార్నింగ్ వాళ్ళు న్యూస్ రిలీజ్ చేశారు.